ఎస్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు దళిత సంఘాలు. పిఠాపురంలో అడుగు పెట్టకుండా చేస్తామని హెచ్చరించాయి దళిత సంఘాలు. ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం అంబేద్కర్ భవన్ కు అంబేద్కర్ భవన్ అనే బోర్డు పెట్టకపోవడం, అలాగే అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో అధికారులకు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మధ్య కాలంలో అభివృద్ధి చేసిన పశువుల సంతకు బోర్డు పెట్టిన అధికారులు అంబేద్కర్ భవనానికి బోర్డు పెట్టే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని దళిత సంఘాలు ప్రశ్నించాయి. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం కు దళిత సంఘాలు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. వాడుకున్న ఫోటో తీసి మరి ఎవరో పెట్టి కట్టి తీస్తారో లేకపోతే మీ అధికారులు తీస్తారు, ఎవరు తీస్తారు నా దేవులో కొన్ని మీరు బాధ్యతగా రండి, మీరు బాధ్యతగా వచ్చి దాన్ని చూడండి. మీరు మహానుభావుడు ఫోటో అంబేద్కర్ భవన్ పెట్టి అంబేద్కర్ భవనంలో ఫోటో తీసారు కానీ మంగళవారం పెట్టండి అంబేద్కర్ భవనంలో ఫోటో లేదండి. యాభై లెటర్ ఉందండి మొన్న జరిగిన అంబేద్కర్ చిత్రపటాన్ని కింద పడేసి అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అంబేద్కర్ ఫోటోకి జరిగిన అవమానానికి దళిత సంఘాలలో ఆందోళన చెంది ఈ రోజు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం గారిని మేము ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటామని దళిత సంఘాల తరఫు అందరూ సిద్ధంగా ఉండి పిఠాపురంలో అవసరమైతే ఆయన అడుగు పెట్టకుండా చేస్తామని హెచ్చరిస్తూ, ఒకవేళ అంబేద్కర్ గారి గురించి తెలియకపోతే ఆయన భారత రాజ్యాంగం రచించిన ఒక మహానుభావుడు. ఇవాళ ఏ గవర్నమెంట్ అధికారి కానివ్వండి, ఏ పొలిటీషియన్ కానివ్వండి, ఆయన ఇచ్చిన అధికారంతో ఆయన రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుతోనే ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయ పదవులు వెళ్తున్నారు. కాబట్టి అలాంటి మహానుభావుడు పేరు మీద కట్టించిన భవనానికి పేరు పెట్టకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు దళిత సంఘాలు. పిఠాపురంలో అడుగు పెట్టకుండా చేస్తామని హెచ్చరించాయి దళిత సంఘాలు. ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం అంబేద్కర్ భవన్ కు అంబేద్కర్ భవన్ అనే బోర్డు పెట్టకపోవడం, అలాగే అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్, మనం చూస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం కు దళిత సంఘాలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు? కాకినాడ జిల్లా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళిత సంఘాలైతే వారిని హెచ్చరించిన పరిస్థితి అయితే ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా వారికి అంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ సంబంధించి అంబేద్కర్ చిత్రపటానికి వారు గౌరవించకపోగా మళ్ళీ దాన్ని అవమానించారని చెప్పి దళిత సంఘాలు అయితే మండిపడే పరిస్థితి కనబడుతుంది. దీనిపై కూడా అక్కడ స్థానికంగా ఉన్న పాడా కార్యాలయంలో కూడా దళిత సంఘ నాయకులు అయితే ఫిర్యాదు చేసే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి భవనాన్ని నిర్మించారు, కానీ బయట ఎక్కడ కూడా అంబేద్కర్ పేరు ఎక్కడ పెట్టలేని చెప్పి వారైతే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే అంబేద్కర్ భవన్ లో రాజకీయ కార్యక్రమాలని తక్షణమే ఆపివేయాలి. దీనికి సంబంధించి అంటే ఏవైతే ఈ కార్యక్రమాలు తప్ప ఎక్కడ అంబేద్కర్ భవన్ కి సంబంధించి పేరు పెట్టే పరిస్థితి ఎక్కడ లేదు, పేరు పెట్టడానికి కూడా అధికారులు ఖాళీ లేదా అని చెప్పి అంటూ పక్కన నిలదీసే పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే భారత రాజ్యాంగానికి సంబంధించి హక్కు ద్వారానే మీరంతా కూడా గౌరవించబడతారని చెప్పి అధికారులు కూడా దళిత సంఘ నాయకులతో హెచ్చరించే పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో అభివృద్ధి చేసిన పశువుల సంతకు కూడా బోర్డు కూడా పెట్టారు అధికారులు. అంబేద్కర్ భవన్ కి మాత్రం ఎక్కడ పేరు పెట్టిన పరిస్థితి లేదు. అయితే దీనికి ఎంత ఖాళీ లేదా అని చెప్పి అయితే అధికారులపై అయితే దళిత సంఘ నాయకులు అయితే మండిపడే పరిస్థితి. అయితే అంటే తరచు అంటే ఈ 2 రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అయితే పవన్ కళ్యాణ్ వస్తే కానీ ఖచ్చితంగా మీరు రానివ్వని చెప్పి అయితే దళిత సంఘ నాయకులు అయితే మండిపడే పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ సంబంధించి అంబేద్కర్ భవన్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని పక్కన పాడేసే పరిస్థితి. అయితే అంటే ఈ పక్కన పాడేసే దానికి ఖచ్చితంగా ఎక్కడ గౌరవించే పరిస్థితి లేదు. అయితే అంటే పశువుల సంతకి పేరు పెట్టడానికి పేరు పెట్టి పెద్ద బోర్డు తయారు చేశారు, కానీ అంబేద్కర్ భవన్ కి పేరు పెట్టడానికి అంబేద్కర్ భవన్ కి బోర్డు కూడా పెట్టడానికి అధికారులు ఖాళీ లేదా అని చెప్పి అయితే దళిత సంఘ నాయకులు అయితే మండిపడే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ పాడా కార్యాలయంలో కూడా వారు ఫిర్యాదు చేసే పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఏవైతే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుకుంటాము. అయితే ఏవైతే అంబేద్కర్ కి ఎంత అవమానం జరుగుతుందని చెప్పి ఒక పక్క దళిత సంఘ నాయకులు అయితే మండిపడే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై అయితే మరి అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే పిఠాపురం ఇన్ఛార్జ్ అయితే ఒక పక్క టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్టీఎస్ నరపన్నారు, అయితే మరో పక్క జనసేనకు సంబంధించి అక్కడ జనసేన నాయకులు దీనిపై దళిత సంఘ నాయకులతో వారితో సంప్రదింపులు ఎలా చేస్తారు, అయితే దీనికి వారిని సంతృప్తి పరిచే విధంగా ఏ రకంగా ముందుకెళ్తారో దానిపై అయితే చూడాల్సి చెప్పవచ్చు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న అంబేద్కర్ భవన్ కి
అంటే పశువుల సంతకి పేరు అక్కడ బోర్డు పెట్టడానికి ఖాళీ ఉంది తప్ప అంబేద్కర్ భవన్ కి బోర్డు పెట్టడానికి అంత ఖాళీ లేదా అని చెప్పి అంటే బోర్డు పెట్టడానికి నిర్లక్ష్యం వహించారు. అంటే అంబేద్కర్ ని రాజ్యాంగ నిర్మాతగా వాడుకోవాలి తప్ప వారిని అయితే ఎక్కడ దీన్ని పక్కదో పట్టించే విధంగా కూడా ఇక్కడ చేస్తారని చెప్పి అక్కడ దళిత సంఘ నాయకులు అయితే మండిపడే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై కూడా తక్షణమే చర్యలు తీసుకుని అంబేద్కర్ భవన్ కి ఏదైతే ఉందో బోర్డు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి దళిత సంఘ నాయకులైతే ఆవేదన చేసే పరిస్థితి కనబడని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజేష్.